హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మన డబల్ ఇస్మార్ట్ శంకర్ సినిమా ఒక రివ్యూ చూసి వచ్చానమాట. అసలు ఆ సినిమా చూడగానే నాకైతే వాంతికి అయితే వచ్చిందనమాట. వాంతికి అంటే చెప్పలేను కానీ వాంతికి రాలేదు. సినిమా మాత్రం బాగానే ఉంది. బాగలేదని చెప్పలేను, బాగుందని చెప్పలేను అనమాట. డీసెంట్గా ఉందన్నమాట. మన పూరి జగన్నాథ్ డైరెక్షన్ అయితే చాలా బాగుందన్నమాట. ఆయన కంబ్యాక్ అనమాట. లైగర్ తర్వాత తనకు చాలామంది చెప్పారు, నెగిటివ్గా మాట్లాడాడు. పూరి జగన్నాథ్ పని అయిపోయిందని. సినిమాలో డైరెక్షన్ మటుకు బాగుంది. అలానే రామ్ గారిది వెటకారం అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. వెటకారంగా మాట్లాడుతున్నారనమాట. బాగానే ఉంటుంది. మీరు ఇంటర్వెల్ క్లైమాక్స్ చూడడానికైతే వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంటర్వెల్ దగ్గర అయితే మనకు బాగా మంచి ఒక ట్విస్ట్తో వస్తుంది. మళ్ళీ సెకండ్ హాఫ్ అయితే సాఫీగా పోతూ ఉంటుంది అన్నమాట. లాస్ట్ మటుకు కొద్దిగా మనకు ఒక ఇంపాక్ట్ఫుల్ ఎమోషనల్ ఒక డ్రామా అయితే జరుగుతుందనమాట. అది మీకు చెప్తే అర్థం కాదనమాట. మీకు సినిమాలలో పోయి చూస్తే మొత్తం మీకు లాస్ట్ సీన్స్ అయితే మీకు భలే ఉంటుందన్నమాట. అలానే మన దాంట్లో నటించిన వాళ్ళందరూ పర్వాలేదన్నమాట. కానీ మనకు సినిమాలో మొత్తం చెప్పినది స్టోరీ మొత్తం కూడా మనకు ఆల్రెడీ తెలిసిందనమాట. శుద్ధ స్టోరీనే, కానీ ఆ స్టోరీని మటుకు మన పూరి జగన్నాథ్ స్టైల్లో తీశారనమాట. అది కూడా నాకు బాగా నచ్చిందనమాట. మీరు ఒకవేళ వీకెండ్కి ఒక ఫ్యామిలీతో కలిసి వెళ్ళాలనుకుంటే ఈ సినిమా అయితే బెస్ట్ సెలెక్షన్ అనమాట. నా దృష్టిలో వచ్చేసరికి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్.